ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు ఏదలుచుకోరా. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధిని ఏం దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్? హూ ఇస్ ఎ జర్నలిస్ట్? రేవంత్ ఆస్కింగ్ సార్. అంటే రేవంత్ ఆవేదన సరైంది. ఆయన అన్న కాంటెక్స్ట్ కూడా ఏంటంటే తన కుటుంబ సభ్యులపై కూడా చాలా నీచంగా పోస్టులు పెట్టారు. దాంతో ఆయన సహజంగానే హర్ట్ అవుతారు కదా, న్యాయం కూడా కాదు కదా అలా పెట్టడం. సో దానికి కారణం ఏంటి అంటే ఆ పోస్టులు పెట్టడము, రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆ కాంటెక్స్ట్లో మీరు జర్నలిస్ట్ ముసుగులో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు జర్నలిస్ట్ అని, ఆ కాంటెక్స్ట్లో డిఐపిఆర్ నిర్వచించిన వాళ్ళు జర్నలిస్టుల సంఘాలు గుర్తిస్తే జర్నలిస్టులా అనే క్వశ్చన్స్ వేశారు. సో అందులో ఎసెన్స్ మనం తీసుకోవాలి. రైజ్ చేసినటువంటి ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే జర్నలిస్ట్ అంటే ఎవరు, జర్నలిస్ట్కి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అని. అయితే రేవంత్ రెడ్డి ఆ ఫ్లోలో అన్నారు జర్నలిస్ట్ సంఘాలు మీరు లిస్ట్ ఇవ్వన్నారు. జర్నలిస్ట్ సంఘాలు ఎవరు లిస్టులు ఇవ్వడానికి? జర్నలిస్ట్ సంఘాలు ఏమి జర్నలిస్టులను గుర్తించే వ్యవస్థలేం కాదు. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒకటి లేదు, రెండు లేదు, ఇంకో 10 సంఘాలు కూడా పెట్టుకుంటారు. జర్నలిస్ట్ సంఘాలలో సభ్యుడైతేనే జర్నలిస్ట్ కావాలని ఎక్కడా రూల్ లేదు. ఇప్పుడు నేను ఏ జర్నలిస్ట్ సంఘంలో సభ్యుని కాదు, నాకు ఏ డిఐపిఆర్ అక్రిడిటేషన్ లేదు. నేను ఇప్పుడు మరి జర్నలిస్ట్ కాదా? నన్ను ఎవరైనా జర్నలిస్ట్ కాదు అని అనగలరా? సో అందువల్ల జర్నలిస్ట్ కావటానికి ప్రభుత్వ గుర్తింపు కార్డే ఉండాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ సంఘం శాంక్షన్ ఆ పర్మిషన్ అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి రైజ్ చేసిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ఏజ్లో ఏమవుతుంది అంటే ఎవరు ఏదన్నా పోస్ట్ పెట్టండి ఇర్రెస్పాన్సిబుల్గా ఏమైనా అంటే అతను జర్నలిస్టు. ఇప్పుడు యూట్యూబర్లు ఎంతమంది అయిపోయారు అడ్డగోలుగా, అసలు ప్రతి ఒక్కరూ యూట్యూబరే. తప్పేమీ లేదు, డెమోక్రటైజ్ అవుతుంది మీడియా. ఒకప్పుడు నాగేశ్వర్ లాంటి వాడికైనా ఒక విషయం చెప్పాలంటే ఏదో ఒక ఛానల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళను డిబేట్ పెట్టు అని చెప్పి నేను ఆ అంశం పైన మాట్లాడాలి. యూరోప్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది, అమెరికన్ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, ఇండియన్ ఎకానమీ ఇబ్బంది పడుతుందంటే ఇది ఎవరు చూస్తారు సార్, ఈ పోసాని కస్టమర్లు డిబేట్ పెడతాం వస్తారా అనేవాళ్ళు. సో ఇవాళ నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకుంటే హాయిగా లక్షల మంది చూస్తున్నారు. సో ఇది ఒక డెమోక్రటైజ్ చేసింది టెక్నాలజీ. ఒకప్పుడు నేను ఒక ఆర్టికల్ రాయాలి నా అంశం పైన అంటే ఎవడు పట్టే వాడు వేయాలి వాళ్ళు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు, నేనే బ్లాగ్లో రాసేసుకోవచ్చు. సో ఇలా ఒక డెమోక్రటైజ్ చేసింది మీడియాను, జర్నలిజాన్ని. కొంతమంది ప్రివిలేజ్గా ఉన్నటువంటి జర్నలిజాన్ని ఇవాళ అందరికీ అందుబాటులోకి తెచ్చింది టెక్నాలజీ. అందువల్ల యూట్యూబ్ ఛానళ్ళు పెరిగాయి, వెబ్సైట్లు పెరిగాయి. ఇవాళ నీకు ఎంత డెవలప్ అయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 2 నిమిషాల్లో నీకు కావాల్సిన వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం. ఒకప్పుడన్నా కనీసం వెబ్సైట్ డిజైన్ చేస్తానికి డబ్బులు ఖర్చు పెట్టారు, ఇప్పుడు అది కూడా లేదు. సో అందువల్ల డెమోక్రటైజ్ అయింది ఒక పాజిటివ్ థింగ్. కానీ ఈ ప్రాసెస్లో మష్రూమింగ్ గ్రోత్ అంటారు, పుట్టగొడుగులాగా మీడియాగా చెప్పబడే అవుట్లెట్స్ ఉదయ్. మీడియా అంటే ఏంటి? సో రేవంత్ రెడ్డి ఆవేదన 100% కరెక్ట్ ఆవేదన. ఎందువల్ల మీడియా అంటే కొన్ని ఒక సిస్టమ్, ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆథెంటిసిటీ ఉన్నదా లేదా గమనించి ఆ ఇన్ఫర్మేషన్కు అకౌంటబుల్గా ఉండే ఒక వ్యవస్థ ఉంటే మీడియా అది. ఏది లేకుండా నా నోటికి వచ్చింది, నాకు తోచింది, నేను ఇష్టం వచ్చినట్టు పెడతా, నేను జర్నలిస్ట్ అంటే కలవదు కదా. అందుకే ఆయన హూ ఈజ్ ద జర్నలిస్ట్ అన్నాడు. సో హూ ఈజ్ ద జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఒక డెఫినేషన్ ఏంటి? ఒక వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉండాలి.
సో నేను మాట్లాడిందంటే నాకు ఆథెంటిసిటీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ఓ పద్ధతి ఉండాలి. ఇక లోపల మాట్లాడి తమ్నేల్ పెట్టి జర్నలిస్టులు అంటే ఎట్లా కరెక్ట్ అది? సో అందువల్ల నీకు తమ్నేల్కు దానికి సంబంధం ఉండదు. సో అలాంటి జర్నలిజం కాదు. జర్నలిజం అంటే ఏంటిది? ఒకటి, సో హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ అని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే వాట్ ఈజ్ జర్నలిజం అనేది మనకు ఆ ఆన్సర్ ప్రశ్నించుకుంటే హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ తేలిపోతుంది. సో వాట్ ఈజ్ జర్నలిజం? జర్నలిజం యాజ్ సర్టన్ బేసిక్ ఫంక్షన్స్. ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, అంటే విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. నువ్వు ఏదైనా అభిప్రాయం చెప్పండి, అభ్యంతరం లేదు, కానీ ఆ అభిప్రాయానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. రెండవది క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే ఒక సద్విమర్శక పాత్ర. ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు చూడండి, ఆరోపణ వేరు, విమర్శ వేరు, సద్విమర్శ అవసరమని. సో ఒక సద్విమర్శక పాత్ర ఉండాలి, క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో వివిధ రకాల వ్యవస్థల మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పతనం అదే. అందుకే మనం గమనించండి, పార్లమెంటుకు సర్వాధికారాలు ఉండవు, న్యాయ వ్యవస్థకు తిరుగులేని అధికారాలు ఉండవు. ప్రతి ఒక్కరిపైన చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. పార్లమెంట్ ఒక చట్టం చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టు కొట్టివేయచ్చు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పార్లమెంటు దాన్ని ప్రశ్నించవచ్చు. కోర్టుల్లో ఒక జడ్జి తప్పు చేస్తే ఆ జడ్జిను అభిశంసించవచ్చు, ఇంపీచ్ చేయొచ్చు పార్లమెంట్. దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఈ మూడు వ్యవస్థలు పనిచేయనప్పుడు నాలుగవ వ్యవస్థగా మీకు ఫోర్త్ ఎస్టేట్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఫోర్త్ ఎస్టేట్ కాస్త రియల్ ఎస్టేట్గా మారిపోయింది. సో ఆ ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే, అందుకే నెపోలియన్ లాంటి నియంత కూడా అంటాడు, దశ దిశల నుంచి శత్రు సైన్యాల బుల్లెట్లు నాపై ప్రయోగించినా నేను భయపడను, కానీ ప్యారిస్ నగరంలో ఉన్న 4 పత్రికలకు భయపడతాను అన్నాడు. సో అన్ని వైపుల నుంచి నాకు వచ్చినా కూడా భయపడినాడు. సో మీకు ఒక స్టేట్స్మెన్ అంటాడు, ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ అ గవర్నమెంట్ వితౌట్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ వితౌట్ గవర్నమెంట్, ఐ వుడ్ పర్హాప్స్ చూస్ ద లాటర్ అంటాడు. అంటే ప్రభుత్వం లేని పత్రికలు లేని ప్రభుత్వమే కావాలనుకుంటే నేను ప్రభుత్వం లేకపోయినా మంచిదే, పత్రికలు ఉన్న సమాజాన్ని కోరుకుంటాను అంటాడు. మీకు మహాభాగవతంలో పోతనంటాడు, వార్త యందు జగంబు వర్ధిల్లా అంటాడు. సో జగంబు వర్ధిల్లాలి, జగం వినాశం కాకూడదు వార్త వల్ల. అంటే ఒక సామాజిక విమర్శకుడిగా జర్నలిస్ట్ ఉండాలి. ఏ వ్యవస్థలోనైతే మేధావులు, మీడియా సమాజంలో ఉన్న అధికార వ్యవస్థలకు దాసోహమై ప్రశ్నించేటువంటి స్వభావాన్ని కోల్పోతాయి, ఆ వ్యవస్థ నాశనం అవుతుంది. అమర్త్య సేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే తన సెమినల్ వర్క్, టాప్ మోస్ట్ వర్క్లో మాట్లాడతాడు, ది ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. అంటే రాబోయే ప్రమాదానికి ముందుగా, రాబోయే ఉపద్రవానికి ముందుగా ప్రమాద గంటికలు మోగిస్తుంది అంటాడు. సో ద ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటారు. సో అది పత్రికలను నిర్వహించాల్సినటువంటి పాత్ర సమాజంలో. అందుకే ప్రజాస్వామిక వ్యవస్థల్లో భావప్రజ్ఞా స్వేచ్ఛ ఇచ్చారు, కానీ భారత రాజ్యాంగం ఏ ప్రాథమిక హక్కును అబ్సల్యూట్గా ఇవ్వలే. నో ఫండమెంటల్ రైట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ రైట్ ఇన్ ఇండియా. ఎవ్రీ ఫండమెంటల్ రైట్, అది మత స్వేచ్ఛ కావచ్చు, ఒక సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కావచ్చు, నిరసన తెలిపే స్వేచ్ఛ కావచ్చు, అన్నిటినీ కూడా సహేతుక ఆంక్షలకు లోబడి ఉండాలి. అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టే అధికారం వ్యవస్థకు ఉంటుంది. కానీ ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తే, ప్రభుత్వాలుగా నిర్ణయించేది. అందువల్ల ఎవరైనా నాకు విశృంఖల స్వేచ్ఛ ఉంది, నాకు విశృంఖల భావప్రజ్ఞా స్వేచ్ఛ ఉంది అని ఒక పౌరుడు అనుకున్నా తప్పే, నేనే నిర్ణయిస్తాను స్వేచ్ఛ పరిధిని అని ప్రభుత్వం అనుకున్నా తప్పే. ఈ రెండు తప్పే. ప్రజాస్వామ్యంలో విశృంఖల భావప్రజ్ఞా స్వేచ్ఛ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న ఆవేదనలో అన్నాడు, మీరు ఇవ్వండి జర్నలిస్టులు కాని వల్ల మేము క్రిమినల్స్గా చూస్తామని. జర్నలిస్ట్ కూడా క్రిమినల్స్గానే చూడాలి. జర్నలిస్టులకు వేరే చట్టాలు ఏమి లేవు. అసలు చాలామందికి తెలియదు, భారత రాజ్యాంగంలో మీడియా ఫ్రీడమ్, ప్రెస్ ఫ్రీడమ్ అన్న పదమే లేదు ఎక్కడా కూడా. మీరు కాన్స్టిట్యూషన్ మొత్తం చదవండి, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అన్న పదాలు లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ అని మాత్రమే ఆర్టికల్ 19(1)(a)లో చెప్పారు. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు 1950sలోనే తీర్పు చెబుతూ
భారతదేశ రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన భావప్రజ్ఞా స్వేచ్ఛయే పత్రికా స్వేచ్ఛ అని నిర్వచించింది. సో అది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో చెప్పారు. సో అందువల్ల అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ స్వేచ్ఛ, సహేతుకత, ఆంక్షలు ఏముండాలి, స్వేచ్ఛ ఏంటి అనేది అనేక తీర్పులు, రామ్లీలా మైదాన్ కేసులో, హిమత్లాల్ కేషా కేసులో, రామ్ మనోహర్ లోహియా కేసులో, ఇలా అనేక కేసుల్లో రిపీటెడ్గా సుప్రీంకోర్టు ది పవర్ ఆఫ్ ద స్టేట్ టు రిస్ట్రిక్ట్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది సిటిజన్, పౌరునికి ఉండేటువంటి స్వేచ్ఛ, ప్రభుత్వాలకు ఉండేటువంటి నియంత్రణ హక్కు, అది